సిసిఎస్ మరియు 3 టౌన్ సిసిఎస్ సిబ్బంది మరియు 3 టౌన్ సిబ్బంది ఇద్దరు కలిసి ఇన్ఫర్మేషన్ మీద సంపటి ఉమాప్రసాద్ అని చెప్పే పాత నేరస్తుని పట్టుకున్నారు. అతన్ని ఇంట్రాగేషన్ చేయంగా అతను ఖమ్మంలో దాదాపు ఇప్పుడు ఖమ్మము వైరా మొత్తం 8 అఫెన్స్లు ఒప్పుకున్నాడు. అతని దగ్గరికి వెళ్ళి దాదాపు 29 తులాలు అంటే 290 గ్రాముల బంగారం రికవరీ చేయటమైంది. ప్లస్ ఇతను కొన్ని ఇళ్లలో పైసలతోని 40,000 70,000 అట్లా పైసలు కూడా తీసుకున్నాడు. దాంతో హైదరాబాద్లో ఒక స్కూటీ కొన్నాడు. 1,20,000 పెట్టి స్కూటీ కొన్నాడు. అది హైదరాబాద్లో ఉంది. ఇతన్ని మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుని ఆ స్కూటీ కూడా రికవర్ చేస్తాము. ఇప్పుడు ఈ బంగారం 29 తులాల బంగారము ఇప్పుడు ఇతన్ని వాళ్ళ ఉదయం పట్టుకున్నాము. సిసిఎస్ సిబ్బంది దీనిలో కృషి బాగుంది. సిసిఎస్ సిబ్బంది మరియు 3 టౌన్ సిబ్బంది ఇద్దరు సిబ్బంది వల్ల కృషి వల్ల పట్టుకున్నాము. దాదాపు 8 కేసులు దీనిలో కూడా డిటెక్ట్ అయినాయి. గతంలో కూడా ఇతని మీద చాలా కేసులు ఉన్నాయి. ఇక్కడ మనం కేసులు అయిపోయిన తర్వాత ఇక్కడ చేస్తున్నాడని చెప్పి అతను మళ్ళీ కేరళలో పోయి కేరళలో కూడా కేసులు చేసినాడు. తర్వాత సూర్యాపేట చేసినాడు, కోదాడ చేసినాడు, హైదరాబాద్లో కూడా చేసినాడు. ఇవన్నీ చాలా కేసులు ఉన్నాయి. మళ్ళీ దీనికే అలవాటు పడ్డాడు ఇతను. మళ్ళీ ఇవాళ ఇతన్ని ట్రాక్ చేసినందుకు సిసిఎస్ సిబ్బందికి మరియు 3 టౌన్ సిబ్బందికి అభినందనలు తెలిపిస్తారు. పాతవి దాదాపు ఒక 15 ఉన్నాయి. మన ఖమ్మం 15 ఉన్నాయి. తర్వాత అప్పుడు కేరళలో కూడా ఒక 6-7 ఉన్నాయి. కేరళలో కూడా చేసినప్పుడు 6-7 ఉన్నాయి. తర్వాత సూర్యాపేట కూడా ఒక 7-8 ఉన్నాయి. సూర్యాపేట, కోదాడ 2-3 ఉన్నాయి. హైదరాబాద్ కూడా ఒక 3-4 ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే అది కూడా ఆలోచిస్తాను. ఇప్పుడు కొద్దిగా కోర్టు కూడా పీడీ యాక్ట్ అంటే కొద్దిగా ఆలోచిస్తుంది. హైకోర్టు కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అవన్నీ చూసి ఆలోచించి అవును చేస్తాను. అది కూడా ఆలోచించి చూసి లీగల్గా చూసి ట్రై చేస్తాను. అవును ఇంతకుముందు కూడా 15 కేసులు చేసినప్పుడు ఇతను ఒక్కడే చేశాడు. కేరళలో కూడా చేసినప్పుడు సింగిల్ చేస్తున్నాడు. ఇతను ఎప్పుడు చేసినా కూడా ఇతను ఒక్కడే చేస్తాడు. 2 years నుంచి ఇదే అలవాటు చేస్తున్నాడు. 2 years ఇన్ని కేసులు దాదాపు ఒక 20-25 కేసులు దాకా.